హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాం ఉపమస్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేబీ వాజినీవతి దీనావవిత్రవతుః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని భగవద్గీత యొక్క అంతరంగిక విశేషాల గురించి చెప్పుకుంటూ సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాసుల వారు 701 శ్లోకాలలో సకల వేద సారాన్ని, సకల ఉపనిషత్ సారాన్ని కలిపి మానవులకు అందించిన ఒక గొప్ప వరం. ఆయన ఇచ్చిన వరం మనకు బయటికి కనపడే శ్లోకాలు, బయటికి కనపడే అర్థాలు ఒకటి అయితే, ఆ గీతలోని ప్రతి శ్లోకం వెలకల అత్యద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. మనం శోధించి కనుక్కోగలిగితే ఒక్క ఉదాహరణకున్న శ్లోకం ఒకానొక అధ్యాయంలో పత్రం పుష్పం ఫలం తోయం ఏతానే చ భక్తాం ప్రపత్యతే అన్నది వస్తుంది. వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను. భక్తిగా ఒక పువ్వు కానీ, పండ్లు కానీ, ఇంత నీళ్లు కానీ, ఒక్క తులసి పత్రం ఇచ్చినా నేను సంతోషిస్తాను అంట. ఆ ఇవ్వటం అక్కడ భక్తిపూర్వకంగా అనే భావన. మనమేమనుకుంటామంటే మేము ఆయనకి ఇస్తున్నాము అనుకుంటున్నాము. ఈ ఇవ్వబడుతున్న ప్రకృతిలో కనపడుతున్న ప్రతి పదార్థము ఆయన నిర్మితము, ఆయన ఇచ్చినది. ఆయనది ఆయనకి ఇవ్వటం ఏంటి అంటే విశేషత ఎక్కడ ఉంది అంటే, ఆ చెప్పిన పదాలలో వెనుక అర్థం ఏదో పెట్టి ఆ విధంగా చెప్పినారు వ్యాసుల వారు. కృష్ణుడు నాకు పండి, నాకు తులసి మాలవేయి, నాకింత నీళ్ళి, ఇవన్నిటినీ సృష్టించిన ఆయనకు వీటి అవసరం ఎక్కడ ఉంది? మరి ఈ పదాలను అక్కడ వాడితే ఎందుకు వాడారు అనేది మనము 1కి 10 సార్లు అంతర్చింతన చేస్తే ఆ పరమాత్ముడే దాని వెనకలు ఉన్న రహస్యార్థాలు మనకు తోయింప చేస్తాడేమో. అక్కడ ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటిది పత్రం పుష్పం ఫలం తోయం అని. వీటిని నేను కొద్దిగా వెనక ముందుగా మార్చుకుంటే, ముందు ఫలమే తీసుకుంటాం. ఫలమే అంటే దేవుడికి మనం పండ్లు సమర్పణ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆలయాలకు పోయినప్పుడు. ఆలయాలకు పోతే ఏం తీసుకుపోతాము? టెంకాయ తీసుకుపోతాము, అట్టి పండ్లే తీసుకుపోతాము. ఇన్ని రకాల పండ్లు ఎక్కువ ఉన్నా ఆ 2 తీసుకుపోతాము. అవి 2 తీసుకుపోవటంలో, వెనకల అట్టి పండ్లు తీసుకుపోవటంలో అర్థము, అది గింజ లేకుండా పిలకతో వచ్చే చెట్టు, మళ్ళీ దానికి రీప్రొడక్టివిటీ ఉండదు. అటువంటి దాన్ని దేవుడికి సమర్పించాలా అన్న ఒక భావనతో కదలి పళ్ళం తీసుకుని పోతాం. ఆ కదలి పణం పుట్టుకకు కూడా ఒక పెద్ద కథ ఉంది. దూర్వాసుని భార్య కందలి అని ఉంటుంది. ఆమె మూలంగా భూలోకంలో అరటి చెట్టు అనేది వచ్చింది. భౌతికార్థంలో తీసుకుంటేనే అట్టి పండుకి ఇంత విలువ ఉంది. కానీ ఆయన అడిగినటువంటిది ఫలము అంటే ఈ ఫలం కాదు. మీరు చేస్తున్న ప్రతి ఒక్క కర్మ యొక్క ఫలం నాకు ఇచ్చేయండి, దాని ఫలితాన్ని నేను నీకు ఇస్తాను. కర్మ నువ్వు చేయడం వరకే నీ బాధ్యత. నువ్వు చేసిన కర్మకు ఇవ్వాల్సిన ఫలితం నేను ఇస్తాను అన్న సంకేతం చెప్పేదానికి ఆయన నువ్వు చేసిన కర్మ యొక్క ఫలాన్ని నాకు అర్పించు అంటున్నాడు. అంతే తప్ప మనమేదో బజార్లో అరటిపండ్లు కొనేస్తాం, ఇంటికి తీసుకెళ్తాం. పిల్లల కోసమైతే కనుక డజన్ 100 రూపాయలన్నా కానీ తీసుకెళ్తాము. దేవుని గుడికి వెళ్ళేటప్పుడు మటుకు బేరాలాడి కీచులాడి చిన్న అరటిపండ్లు 1-2 తీసుకుపోతాము. మన బుద్ధి ఆ లెక్కనే ఉంటుంది. బాగా లోతుగా ఆలోచన చేస్తే ఆయన అడిగిన ఫలం కర్మ ఫలం.
ఏ పని చేసినా కృష్ణార్పణం అన్న భావనతో చేయడం వరకే మన కర్తవ్యం. దాని వెనకల ఫలితాన్ని ఆయనే ఎంత ఇవ్వాలనో, ఎప్పుడు ఇవ్వాలనో, ఎక్కడ ఇవ్వాలనో, ఎట్లా ఇవ్వాలనో ఆ రూపంలో ఇస్తూ పోతాడు. నా దృష్టిలో నాకు అనిపించింది ఆ ఫలం వెనకల ఎటువంటి రహస్యం ఉండదు. రెండవది జలం. వాక్యానికి చూస్తే ఈ జలం పరబ్రహ్మాన్ని పోలి ఉంటుంది. ఈ జలానికి ఒక్కొక్క దేశస్థులు, ఒక్కొక్క భాషస్థులు వాళ్ళ భాషలో వాడిని అనేక పేర్లతో పిలుస్తారు. ఉత్తర హిందుస్థానంలో దాన్ని పానీ అంటారు, తమిళం వాడు తన్ని అంటాడు, మలయాళ దేశస్థులు దాన్ని వెల్లం అంటారు, మరాఠీ వాళ్ళు పినాచే పానీ అంటారు, బెంగాలీ వాడు పేయోషే జల్ అంటారు. ఒక్క మన దేశంలోనే ఇన్నిన్ని రకాలుగా పిలుస్తారు. ఇంకా ప్రపంచంలోని ఇన్ని వందల భాషలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాషలో దాన్ని ఏమని పిలుస్తుంటారో వాళ్లకు తెలిసిన పేరుతోనే పిలుస్తున్నారు, కానీ దాని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఇంకా రెండవది, ఆ నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారానికి మారిపోతుంది, కానీ దానికంటూ ఒక ఆకారం లేదు. ఆ నీటికి మీరు ఏ రంగు కలిపితే ఆ రంగును చూపిస్తుందే కానీ తనకంటూ రంగు లేదు. ఆ నీటిలో మీరు ఉప్పు కలిపితే ఉప్పుగా అనిపిస్తుంది, కారం కలిపితే కారంగాను, పంచదార కలిపితే తీయగాను అనిపిస్తుంది. తనలోకి చేరిన దాన్ని రుచినే చూపిస్తుంది, కానీ తనకంటూ ఒక్కటి రుచి లేదు. పరమ బ్రహ్మకు ఉన్నటువంటి ఎన్ని లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కలిగి ఉండి మనకు కనపడుతున్న ప్రత్యక్ష పరబ్రహ్మం జలము అనుకోవచ్చు. అంతటి గొప్పది ఈ జలం అయినప్పటికీ ఈ జలం కాదు ఆయన అడిగింది, బాహ్యంగా దొరికే ఈ గంగ కాదు. ఆయన అడిగింది మనుషుల యొక్క స్వేద జలం. నువ్వు ఏమాత్రమూ కష్టం చేయకుండా నాకు ఫలితం రావాలా అని ఎక్కడో మూల మూసుకొని కృష్ణ కృష్ణ అంటే ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం మనకు కనగదు. సమాజంలో నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ సమాజానికి నువ్వెంత సేవ చేయగలిగినావు, నీ వంతుగా. ఆర్థికంగా నీకు శక్తి లేకపోతే శారీరకంగా ఓ గుడిని శుభ్రం చేయటం, ఒక ముసలివాడిని రోడ్డు దాటించడం, ఇలాంటివి చేస్తే కూడా ఆయనకు ఇష్టమే. శ్రమ చేయి, శ్రమ చేస్తే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. మరి అటువంటి శ్రమ చేసినప్పుడు మనిషిలో స్వేదము ఉత్పత్తి అవుతుంది, స్వేద జలం. నిజంగా కష్టించి పనిచేసిన వాడికే స్వేదం వస్తుంది. ఆ కష్టించి పనిచేసి స్వేదంతో కష్టపడి సంపాదించినప్పుడు దాన్ని అనుభవించేటప్పుడు దొరికే ఖుషి వేరే. తో ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతంలో అడిగిన జలము మామూలు జలం కాదు, స్వేద జలం. ఇంకా పత్రం విషయానికి వస్తే ఆయన తులసి వనమాల ప్రియుడు అంటారు. ఇంకో కథ ప్రకారం చూస్తే సత్యభామ గర్వభంగం చేసేదానికి ఆమె నగలంతా వేస్తే కూడా తూగని శ్రీకృష్ణ పరమాత్మ భక్తితో రుక్మిణీమాత తీసుకొని వచ్చి వేసిన ఒక తులసి దళానికి తూగిపోతాడు ఆ మనిషి శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇంకా లోతుకు చూస్తే ఈ తులసి పత్రం కూడా కాదు, పత్రం అన్న మాటే వాడాడు ఆయన. తులసి పత్రము, బిల్వ పత్రము లాంటి పేర్లు చెప్పలేదు. పత్రము అంటే సరెండరింగ్ లెటర్, రాసిచ్చిన పత్రం. నీవున్ తప్ప ఇహపరంబులని ఎరంగన్ కావవే వరద అనన్య చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే అని ఆయనే చెప్పాడు. ఇంకొక చింతన లేకుండా ఆయన్నే చింతిస్తూ నీవు తప్ప ఇహపరంబులని ఎరంగన్, అంతటి శరణాగతి లెటర్ రాసి అని అడుగుతున్నాడు. ఆ పత్రం అడుగుతున్నాడు, కానీ ఈ భాష్యపత్రాలు కాదు. భాష్యపత్రాలు ప్రతి ఒక్కటి ఆయన సృష్టిలోని ఒక భాగమే. అది పత్రం విషయం. ఇంకా ఆయన అడిగిన పువ్వు, బయటి పూలు ఆయన సృష్టి, కానీ మన మనస్సులో ఒక పుష్పాలు ఉన్నాయి. ఒకానొక శ్లోకం ప్రకారము అహింస ప్రథమ పుష్పం
ఇంద్రియా నిగ్రహం ద్వితీయ, సర్వభూతదయా పుష్పం, తపోపుష్పం, ధ్యానపుష్పం, క్షమాపుష్పం, సత్యపుష్పం అష్టమేవచ, మనోవికసితం విష్ణు ప్రీతికరం అని అంటారు. మన మనస్సు అనే హృదయ క్షేత్రంలో ఈ 8 సద్గుణాలను పెంచుకుంటే, ఆ పువ్వులను విరియింపచేస్తే అటువంటి పూలు శ్రీమన్నారాయణుడికి ఇష్టం. ఒక్క శ్లోకం వెనకల ఇంత అర్థం ఉంది. ఇంకా అహింస అంటారు. అహింస అంటే కేవలం జంతు హింస, ఇంకో దాన్ని హింసిస్తేనే హింసించకాదు. తన ఎదుటి మనిషిని సరిగ్గా చూడకుండా దుర్భాషలు ఆడటం, నీకేం తెలుసు, నాకే అంతా తెలుసు అని 10 మందిలో ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం, మాటలతో చేసే హింస, శారీరకంగా చేసే హింస కంటే కూడా ఈ మాటలతో చేసే హింస ఆ మనిషి జీవితాంతం మర్చిపోడు. కత్తితో ఎవరో పొడిచారు, ఆ గాయం ఒక 100 రోజులు, నెల రోజులు, సంవత్సరము గాయం మానిపోతుంది. ఎదుటివాడు ఒక మాట అంటే ఆ మాట తూటాగా మారి హృదయంలో చేరితే తాను బతికి ఉన్నంత కాలం ఆ మాటను తలుచుకుంటూనే బాధపడతాడు. ఆ హింస జీవితాంతకాలపు హింస. అటువంటి హింస చేయకూడదు, అహింసావంతులుగా ఉండాలా అని. హింస చేసేదానికి మనకెక్కడ హక్కు? 84 కోట్ల జీవరాశిలో మనము ఒక్కళ్ళం. మనకెంత బతికే హక్కు ఉందో వాటికే అంత బతికే హక్కు ఉంది. మరి అటువంటప్పుడు దాని మీద మనము ఆజమాయిషి మాట తీసుకొని వాటిని హింసించి చంపి తింటూ, శనివారం పూటేమో మత్స్యావతార అని భజనాలు చేస్తాం, ఆదివారం మార్కెట్కు పోయి చేపలు తీసుకొని వచ్చి బతికుండంగానే దాన్ని నేల మీద రుద్ది కోసి తింటాం. అది హింస కాదా? అది హాయిగా నీళ్ళల్లో తిరుక్కుంటూ తన బతుకు తాను బతుకుతుంది. నిన్ను ఏ పొద్దు ఏమీ అనలే. ఒక మేక, ఒక ఆవు, ఇంకో జంతువు. మరి మాంసాహార ప్రియులు ఈ హింస చేసే విషయంలో ఈ ఒక్కదాన్ని ఆలోచించుకోవాలని నా మనవి. అవి మిమ్మల్ని ఒక్క పల్లెత్తు మాట అనలే, మీకు ఆర్థికంగా నష్టం చేయలే. మరి వాటిని తినే హక్కు మీకెందుకు ఇచ్చారు? వాటిని ప్రేమగా ఒక కుక్కనో పిల్లినో ఏ జంతువును మీరు పెంచండి, అది మీతో ఎంత అఫెక్షనేట్గా వచ్చి తన ప్రాణం ఇచ్చేదానికి సిద్ధపడుతుంది, కాపాడేదానికి చూస్తుంది. అటువంటి జంతువులను మనం వధించి పైకి మాత్రము అహింసా సిద్ధాంతాలు స్టేజ్ మీద గంటలు మాట్లాడతాం, ఇంట్లో ఈ తప్పులు చేస్తాం. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఇంకా భగవంతుడికి నారికేళం ఇస్తాం. టెంకాయ కంటే పెద్ద కాయలు ఎన్నో ఉన్నా పరమాత్మకు టెంకాయ ఇవ్వటంలో మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఆ టెంకాయనే దేవుడికి ఇవ్వమని చెప్తారు. ఈ భాష్య టెంకాయలు కొడుతూ 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 ఏదో ఒకరోజు నీ దగ్గర ఉన్న నీ సొంతమైన టెంకాయ ఇస్తావేమో అని. ప్రతి మానవుడి దగ్గర ఒక టెంకాయ ఉంటుందిగా, అది మనస్సు అనే టెంకాయ. ఈ బయటి టెంకాయ ఎట్లాగైతే పీచుతో ఉంటుందో, ఈ మనస్సుకు కూడా కామ, క్రోధ, లోభ, మదమోహ, మాత్సర్యాలు, ఈర్ష్య, ద్వేష, అసూయ, పగ, ప్రతీకారము, హింస, ఇన్ని రకాల నార దీనికి అంటుకొని ఉంది. ఒకటొకటి మెల్లగా తీసేస్తే కొంచెం పిలక, గట్టి చిలుక, చిప్ప వస్తుంది. ఆ గట్టి చిప్ప మన అహంకారం. దాన్ని కూడా పగలకొట్టి ఆ పిలకను తీసి దేవుడి దగ్గర పెట్టమంటారు. అప్పుడే కొట్టిన టెంకాయ ఎలాగుంటుంది? స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. నిజానికి అర్థము, హే పరమాత్మ, ఇప్పుడు నా మనసులో కామ, క్రోధ, ఈర్ష, ద్వేష, అసూయ, పద, ప్రతీకారాలు లేవు, అహంకారం కూడా లేదు. తెరచిన నా హృదయాన్ని నీ పాదకమలముల దగ్గర పెట్టుతున్నాను అన్న భావన,
ఆ పెట్టే ముందు పిలక కూడా తీయమని పెద్దవాళ్ళు ఎంత ఆలోచనగా చెప్పారు అంటే, ఆ టెంకాయ పిలక ఉన్నంతసేపు ఒక 2 కన్నులు కనపడుతూ ఉంటాయి. 3వ కన్ను పిలకలో ఉంటుంది. ఆ పిలక తీసినప్పుడు 3వ కన్ను కనపడుతుంది. అంటే అహింసారహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి నీ మనస్సు స్వచ్ఛమైనప్పుడు నీకు 3వ నేత్రం తెరుచుకుంటుందిరా నాయనా బుజ్జి అనేసి అక్కడ చెప్తారు. ఇంకా ఆ టెంకాయకి 3 గీతలు ఉంటాయి. అది మనలో ఉన్నటువంటి సత్వతమో రజోగుణాలు. ఆ మూడిటిని కూడా పగలగొట్టేసి విడదీసి వాటికి అతీతమై శుద్ధ సత్వపు స్థితికి మనం చేరాలా అన్న ఇంత గొప్ప మాటను మన పూర్వీకులు మనకి ఈ టెంకాయ అన్న ఒక్క మాటలో ఇంతటి వెనక రహస్యాన్ని దాటిపెట్టి చెప్పారు. మనం ఎంతవరకు మన టెంకాయని సమర్పిస్తున్నాము అనేది చూడాలి. ఎంతసేపు బాహ్యపు టెంకాయలే 10 రూపాయలు పెట్టి నేను కొన్నాను అని తెస్తాను. ఆ టెంకాయ ఇచ్చేదానికి కూడా వెనకల కారణం ఒక కోరిక పెట్టుకొని దేవునికి టెంకాయ కొట్టే స్థితిలో మనం ఉన్నాం. గుళ్ళోకి వెళ్ళి ముక్కుంటాం, దేవుడా మా కుమారుడు ఎగ్జామినేషన్లో పాస్ అయితే నీకు 3 టెంకాయలు కొడతాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మళ్ళీ అదొక కండిషన్. ఫస్ట్ క్లాస్లో పాస్ కాకపోయినాడంటే టెంకాయల్లో 3 ఒకటి తగ్గి 1 అవుతుంది, 2 అవుతాయి. మామూలుగా పాస్ అయినాడంటే ఒకే టెంకాయ కొడతాడు. వాడు ఫెయిల్ అయితే ఈ 3 టెంకాయలు కొట్టడు. మనం దేవునితో వాని సొమ్ము వానికి ఇచ్చి బిజినెస్ చేసుకునే స్థాయికి దిగజారుతున్నాం. మరి కానీ మన పూర్వీకులు ఎంతటి ద్రష్టలు అంటే, ఆ టెంకాయ వెనకల ఇంత మర్మము ఉందిరా నాయన, ఇది తెలుసుకుంటే నువ్వు ఏ టెంకాయలు ఆయన దగ్గర కొట్టాల్సిన పని లేదు అని చెప్తారు. జై శ్రీమన్నారాయణ.